నెక్స్ట్ మన ఫ్యామిలీ యాస్ట్రేసీకి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అన్ని డైకాట్ ఫ్యామిలీలో కల్లా లార్జెస్ట్ ఫ్యామిలీ అనమాట. దీన్ని డేసీ ఫ్యామిలీ అని కూడా అంటాం, లేదా కాంపోజిటే అంటాం. కాంపోజిటే అని ఎందుకు అంటామంటే దీంట్లోనే మనకి 2 types ఆఫ్ ఫ్లోరెట్స్ ఉంటాయి, రే ఫ్లోరెట్స్, డిస్ఫ్లోరెట్స్. అంటే 2 రకాలు ఉంటాయి కాబట్టి దాన్ని కాంపోజిటే అని పిలిచారు. డైకాట్ అనగానే మనకి మెయిన్గా రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది, ట్రైమెరస్ లేదా టెట్రామెరస్ ఉంటాయి, ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. సో మోస్ట్లీ షర్బ్స్, ట్రీస్ ఉంటాయి. దీంట్లో మెయిన్గా మనకు తెలిసిన బాగా ఫెమిలియర్ థింగ్స్ ఏంటంటే సన్ఫ్లవర్ ఒకటి, బంతిపువ్వు ఒకటి, చామంతి పువ్వు ఒకటి. ఓకే, అలానే పార్థీనియం, క్యారెట్ గ్రాస్, ఇంగ్లాండ్ నుంచి వీటితో పాటు వచ్చిన వీడు. సో ఇవన్నీ మనకి బాగా ఫెమిలియర్ అయినవి. లెట్స్ సీ డీటెయిల్ ఇన్ టు దిస్. ఇది క్లాస్ డైకాట్లిడనే, సబ్ క్లాస్ గ్యామోపెటాలే, సిరీస్ ఇన్ఫిరే, ఆర్డర్ ఆస్ట్రేల్స్, ఫ్యామిలీ ఆస్ట్రేసి. డిస్ట్రిబ్యూషన్ వస్తే 950 జనరా, ప్రాబబ్లీ 20,000 స్పీషీస్ ఉన్నాయి దీంట్లో. ఫ్యామిలీలో అబౌట్ 10% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉన్నాయి. ఇన్ ఇండియాలో 697 స్పీషీస్ ఉంటాయి ఇవి ఇండియాలో. సో దే కెన్ లివ్ ఇన్ టైప్స్ ఆఫ్ లొకాలిటీస్ లైక్ డెజర్ట్స్లో కనిపిస్తాయి, ఆర్కిటిక్ రీజన్లో, ఆక్వాటిక్ హ్యాబిటాట్స్లో దొరుకుతాయి. వెజిటేటివ్ క్యారెక్టర్స్ వస్తే యూజువల్గా ఇవి హర్బ్స్, యాన్యువల్ హర్బ్స్ అనమాట. వాళ్ళ లైఫ్ స్పాన్ 1 yearలో ఫినిష్ అయిపోతుంది. హర్బ్స్, షర్బ్స్ అండ్ ప్లాంట్స్ కంటైన్ మిల్కీ అండ్ వాటరీ రెజినస్ శాప్. మనం ఈవెన్ సన్ఫ్లవర్ని కూడా మీరు స్టెమ్ ఇలా తీస్తే శాప్ వస్తుంది వాటరీగా. అవుటర్ సర్ఫేస్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఈస్ కవర్డ్ బై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్. ఇప్పుడు మనకి సేమ్ ఇందాక మాల్వేసీలో చూసినప్పుడు కూడా గ్లాబ్రస్ అంటే హెయిరీ స్టెల్లేట్ హెయిర్స్ ఉంటాయి, దీని మీద కూడా హెయిర్స్ ఉంటాయి. రూట్స్ ఇవేంటంటే మనకి ట్రాన్స్పిరేషన్ జరగకుండా ఆపుతాయి, ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరగకుండా. ష్రబ్స్ కదా, తక్కువ వాటర్ ఉంటుంది, సో ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతే చనిపోతాయి ప్లాంట్స్. అది ఆపడానికే హెయిరీ స్ట్రక్చర్స్ ఉంటాయి దీంట్లో. సో రూట్స్ కన్స్టిట్యూట్ బ్రాంచ్ ట్యాప్ రూట్ సిస్టమ్. డైకాట్ అంటే ట్యాప్ రూట్ సిస్టమే కాదు కాబట్టి. అండ్ స్టెమ్ వచ్చి హెర్బేషియస్, వుడ్డీ అండ్ ఎరెక్ట్. సో ఇట్ ఈస్ ట్యూబరస్ ఇన్ కేస్ ఆఫ్ హీలియాంథస్ ట్యూబరోసస్ అండ్ లీఫ్ లైక్ ఇన్ బకారిస్. అండ్ నెక్స్ట్ లీవ్స్ వచ్చి ఆల్టర్నేట్. సింపుల్ లీఫ్, పెటియోల్ ఉంటుంది, స్టిప్యూల్స్ ఉండవు దీంట్లో. అదే మాల్వేసీలో అయితే స్టిప్యూల్స్ ఉంటాయి. కొన్ని స్పీషెస్లో ఆపోజిట్ ఫైలోటాక్సీ కూడా ఉంటుంది. హీలియాంథస్ వచ్చి ఆపోజిట్ ఫైలోటాక్సీ. వ్రాల్డ్ కూడా ఉంటుంది, యూపోథోరియం. సో యూపాథోరియంలో వ్రాల్డ్. సమ్టైమ్స్ ద లీవ్స్ ఈజ్ పిన్నేట్లీ లేదా పామేట్లీ లోబ్డ్. లీఫ్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ హెయిర్స్. లీఫ్ మీద కూడా హెయిర్స్ ఉంటాయి. లీఫ్ మార్జిన్స్ మే బీ ఎంటైర్ లేదా సెర్రేట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్లోరల్ క్యారెక్టర్స్. మనం యాక్చువల్లీ సన్ఫ్లవర్ని ఒక ఫ్లవర్ అనుకుంటాం, కానీ సన్ఫ్లవర్ యాక్చువల్లీ ఒక ఫ్లవర్ కాదు. సన్ఫ్లవర్ యాక్చువల్గా ఒక ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్, అది రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అనమాట. సెంట్రీపెటల్గా ఉంటుంది. సెంట్రీపెటల్ అంటే సరౌండింగ్లో అవుటర్ పెరిఫరీలో ఓల్డర్ ఫ్లవర్స్ ఉంటాయి, టువర్డ్స్ సెంటర్ న్యూ ఫ్లవర్స్ ఫామ్ అవుతాయి. ప్లస్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ అనమాట. ఇన్ఫ్లోరసెన్స్ రెసిమోస్, దాన్ని క్యాపిట్యులం లేదా హెడ్ అంటాం. వీటిలో డిస్క్ ఫ్లోరెట్స్ ఉంటాయి, రే ఫ్లోరెట్స్ ఉంటాయి. డిస్క్ ఫ్లోరెట్స్ పెరిఫరల్గా ఉంటుంది, రే ఫ్లోరెట్స్ సెంటర్లో ఉంటాయి. ఇన్వల్యూకర్ అంటాం. అండ్ బ్రాక్స్ అన్నీ కూడా కింద ఒక ఇన్వల్యూకర్లా ఫామ్ అవుతాయి, ఒక ఎల్లో కలర్లో, ఒక గ్రీన్ కలర్ బ్రాల్ లాగా ఫామ్ అవుతుంది. ద ఫ్లోరెట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సెంట్రీపెటల్ మేనర్. ఎక్స్టెండెడ్ బేస్ ఆఫ్ క్యాపిట్యులంనే రెసెప్టికల్ అంటాం. ఫ్లవర్ బైసెక్షువల్, కొన్ని యూనిసెక్షువల్ ఆర్ పాలీగామస్. రేర్లీ న్యూటర్ అంటే మనకి అటు మేలు ఉండవు, ఫీమేల్ ఉండవు. పెంటామెరస్, డైకాట్ అంటే పెంటామెరస్సే ఉంటాయి. బ్రాక్స్ ఉంటాయి. సెసైల్ అండ్ ఎపిగైనస్. ఇవి ఎపిగైనస్ అంటే ఇన్ఫీరియర్ ఓవరీ ఇవి. అండ్ నెక్స్ట్ దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫ్లవర్స్, నేమ్లీ డిస్క్ ఫ్లోరెట్స్ అండ్ రే ఫ్లోరెట్స్. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫ్లవర్స్. ఈ పిక్చర్లో చూస్తున్నాం కదా, ఇది రే ఫ్లోరెట్, ఇది డిస్క్ ఫ్లోరెట్. రే ఫ్లోరెట్ పెరిఫరల్లో ఉంటుంది, డిస్క్ ఫ్లోరెట్ టువర్డ్ సెంటర్ ఉంటుంది. సో దీన్ని లిగ్యూల్ అంటాం. రే ఫ్లోరెట్లో 5 petals అన్నీ కలిసి ఒక 4 లాంటి భాగాన్ని తయారు చేస్తుంది కాబట్టి దాన్ని లిగ్యూల్ అంటాం. ఇది స్టైల్ బైఫిడ్, మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ యాంథర్స్ అన్నీ కలిసిపోతాయి. సింజినీషియస్ కండిషన్ అంటాం. సింజినీషియస్ అంటే మనకి స్టేమెన్స్లో యాంథర్స్ అన్నీ ఫ్యూజ్ అయ్యి ఫిలమెంట్స్ ఫ్రీగా ఉంటాయి, దాన్నే సింజినీషియస్ కండిషన్. ఇది దీని స్పెషాలిటీ. మోనో అడల్ఫస్, మోనోథీకస్ ఎలాగైతే మాల్వేసీ స్పెషాలిటీయో, దీంట్లో కూడా మనకి సింజినీషియస్ కండిషన్. ఓన్లీ యాంథర్స్ ఫ్యూజ్ అవుతాయి, ఫిలమెంట్స్ ఫ్రీగా ఉంటాయి. కొరోలా వచ్చి
ఈ రే ఫ్లోరెట్స్లో ఫైవ్ ఫ్యూజ్ అయ్యి ఒక టంగ్ లాగా ఫామ్ అవుతాయి. ఇక్కడ డిస్క్ ఫ్లోరెట్లో 5 ఫ్యూజ్ అయ్యి ఒక డిస్క్ లాగా ఫామ్ అవుతుంది రౌండ్గా. ప్యాపస్, ఇందులో క్యాలిక్స్ డెవలప్డ్ కాదు, ఒక హెయిరీ స్ట్రక్చర్లా ఉంటుంది, దాన్ని ప్యాపస్ అంటాం. దీన్ని అకినే. అకినే వచ్చి ఫ్రూట్, ఇది ఒక డ్రై ఫ్రూట్ అకినే. టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మళ్ళీ ఇక్కడ చూస్తే ఇది డిస్క్ ఫ్లోరెట్, ఇది రే ఫ్లోరెట్. డిస్క్ ఫ్లోరెట్ వచ్చి స్టిగ్మా, యాంథర్ సింజినీషియస్ కండిషన్, అలానే కొరోలా అన్ని 5 పెటల్స్ ఫ్యూజ్ అయ్యి ఇలా డిస్క్ లాగా ఫామ్ అయింది. అండ్ ఇది యాక్చువల్లీ ఇన్ఫీరియర్ ఓవరీ, మనం క్లియర్గా కనిపిస్తుంది ఇన్ఫీరియర్ ఓవరీ. రే ఫ్లోరెట్, ఇది రే ఫ్లోరెట్, కొరోలా అన్ని 5 ఫ్యూజ్ అయ్యి ఒకే ఒక పెద్ద పెటల్ లాగా ఉంటుంది. స్టిగ్మా, ప్యాపస్, ఓవరీ. డిస్క్ ఫ్లోరెట్స్ టువర్డ్స్ సెంటర్ ఉంటాయి. అండ్ ఇవి బ్రాక్టేట్. సెసైల్ ఫ్లవర్స్, సెసైల్ అంటే మనకి పెటియోల్ ఏమీ ఉండదు, పెడిసెల్ ఏమీ ఉండదు. పెడిసెల్ లేకపోతే సెసైల్, పెడిసెల్ ఉంటే పెడిసెల్లేట్. ఇది బైసెక్షువల్, రెగ్యులర్, యాక్టినోమార్ఫిక్. డిస్క్ షేప్ కదా, యాక్టినోమార్ఫిక్, ఇలా లాజికల్గా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. మీరు ఏ ప్లేన్లో కట్ చేసినా మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఎపిగైనస్ అంటే ఇన్ఫీరియర్ ఓవరీ. మోస్ట్లీ ఓవరీస్ అన్నీ సుపీరియరే ఇందులో, ఎక్సెప్ట్ ఆస్ట్రేసీ తప్ప. మీరు చూసే ఫ్యామిలీస్లో అన్నీ మోస్ట్లీ సుపీరియర్ ఓవరీసే ఉంటుంది, కాకపోతే ఆస్ట్రేసీ ఫ్యామిలీ ఇన్ఫీరియర్ ఓవరీ, అదే ఎపిగైనస్ కండిషన్. క్యాలిక్స్ అనేది యూజువల్గా ప్యాపస్ అంటే రెడ్యూస్డ్ హైలీ మాడిఫైడ్ క్యాలిక్స్. ఇది ఇన్ సమ్ కేసెస్ క్యాలిక్స్ని స్పైన్స్ లాగా కూడా మారుతుంది. కొరోలా వచ్చి ట్యూబులర్గా డిస్కాయిడ్గా ఉంటుంది. 5 పెటల్స్ యునైట్ అయ్యి గ్యామోపెటాలస్ అన్ని ఫ్యూజ్ అయ్యి ఉంటుంది. ఎస్టివేషన్ ఈజ్ వాల్వేట్. కరోలా ట్యూబ్ ఈస్ స్వాలన్ నియర్ ద బేస్ ఆఫ్ ద స్టైల్. Andrecium consists of 5 epipetalous stamens. ఈ stamens alternate to petals. Filaments remain free, but anthers are united. సో అరౌండ్ ద స్టైల్, దీన్నే మనం సింజినీషియస్ కండిషన్ అంటాం. యాంథర్స్ వచ్చి డైథీకస్, ఇంట్రోస్ లోపలికి ఉంటాయి యాంథర్స్. లాంగిట్యూడినల్ స్లిట్గా డెహిసన్స్ అంటే పగులుతాయి, పగిలి పాలన్ గ్రెయిన్స్ రిలీజ్ చేస్తాయి. గైనీషియం బైకార్పెల్లరీ, 2 కార్పల్స్ ఉంటాయి. సింకాపస్ 2 యూనైట్ అయి ఉంటాయి. ఓవరీ వచ్చి ఇన్ఫీరియర్ యూనిలాక్యులర్. దేర్ ఆర్ సింగిల్ అనాట్రోపస్ అనమాట, అనాట్రోపస్ ఓవ్యూల్. ఇది ఓవ్యూల్ ఇన్ ద లాక్యూల్ ఆర్ బేసల్ ప్లసెంటేషన్, బేస్లో ఉంటుంది ప్లసెంట, దానికి అటాచ్ అవుద్ది ఓవ్యూల్. స్లైలీ స్లెండర్ ఇంకా బ్రాంచ్డ్. 2 స్టిగ్మాస్ ఉంటాయి, అంటే బైఫిడ్ స్టిగ్మా ఉంటుంది. ఫ్రూట్ని సిప్సెల్లా అంటాం. ఓకే, ఫ్రూట్ని సిప్సెల్లా అంటాం. అండ్ ఆ సిప్సెల్లాలో ఏంటంటే మనకి ప్యాపస్ ఉంటుంది, అంటే హెయిరీ క్యాలిక్స్ అలానే ఉంటుంది ఫ్రూట్లో. సీడ్ వచ్చి ఎక్స్ ఆల్బుమినస్, మనకి ఆల్బుమిన్ ఏమీ ఉండదు, అంటే ఎండోస్పర్మ్ ఉండదు. మోస్ట్లీ మోనోకార్డ్స్ ఎండోస్పర్మిక్గా ఉంటాయి, డైకార్డ్స్ నాన్ ఎండోస్పర్మిక్గా ఉంటాయి. రే ఫ్లోరెట్స్కి వస్తే ఇవి పెరిఫరల్ పార్ట్ ఆఫ్ క్యాపిక్యులం ఉంటుంది. ఇవి బ్రాక్స్. సెసైల్ ఇర్రెగ్యులర్ జైగోమార్ఫిక్. లిగ్యులేట్ అండ్ ఎపిగైనస్, ఇది కూడా ఇన్ఫీరియర్ ఓవరీనే. క్యాలిక్స్ వచ్చి ప్యాపస్ లేదా అబ్సెంట్. కొరోలా ఈజ్ లిగ్యులేట్. ఎగ్జాంపుల్ స్ట్రాప్ షేప్డ్, ఎగ్జాంపుల్ బైలేబియేట్. ద అప్పర్ లిప్ ఈస్ 3-lobed అండ్ లోవర్ లిప్ ఈస్ 2-lobed. సో 5 ఫ్యూజ్ అవుతాయి. గ్యామోపెటాలస్. ఎస్టివేషన్ వచ్చి వాల్వేట్. వాల్వేట్ కాదు, ఇది జైగోమార్ఫిక్ ఫ్లవర్. ఇది నెక్స్ట్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి వాల్వేట్. ఆండ్రీషియం, ఇది హోమోజీనస్ హెడ్స్ ఉంటాయి. రే ఫ్లోరెట్స్ బైసెక్షువల్, ఇందులో కూడా 5 స్టేమెన్స్ ఉంటాయి. సింజినీషియస్, హెటిరోగామస్ హెడ్. రే ఫ్లోరెట్స్ యూజువల్గా పిస్టిలేట్గా ఉంటాయి, లేకపోతే న్యూటర్గా ఉంటుంది, అంటే యాంథర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకపోతే ఏమీ ఉండవు. సో స్టేమెన్స్ ఆల్ టుగెదర్ యాబ్సెంట్. సో స్టేమెన్స్ ఉండవు వీటిల్లో, బట్ పిస్టిలేట్ ఇది, లేదంటే అది కూడా ఉండదు. గైనీషియం బైకార్పెల్లరీ, ఇన్ఫీరియర్ ఓవరీ, సింగిల్ లాక్యూల్ ఉంటుంది. ఇది డిస్క్ ఫ్లోరెట్ ఓవ్యూల్. ప్లసెంటేషన్ వచ్చి బేసల్. స్టైల్ బైలోట్ అండ్ స్టిగ్మా ఈజ్ వేరియబుల్. ఫ్రూట్ ఈజ్ సిప్సెల్లా. సీడ్ డైకాట్లిడనస్ అండ్ ఎక్స్ ఆల్బుమినస్. కామన్ ప్లాంట్స్కి చూస్తే హీలియాంథస్ ఆనస్, సూర్యకాంతం పువ్వు అంటాం. ఎక్లిప్టా ప్రాస్ట్రాటా, ట్రైడాక్స్, టగిటీస్ ఎరెక్టా,
కెలెండులా అఫిసినాలిస్, బంతి పువ్వు, చామంతి పువ్వు, సన్ఫ్లవర్, ఇవి మనకి బాగా తెలిసినవి. ఇది ట్రైడాక్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆస్ట్రేసి.